హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుజన్ వ్లాగ్స్ తెలుగు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ గైస్, మళ్ళీ నేను మీ సుజన్. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ఆర్టికల్ 370. సో ఆర్టికల్ 370, సో ఆదిత్య సుహాస్. సో ఈ డైరెక్టర్ మీకు గుర్తుండే ఉంటుంది, యూరి అనే మూవీ తీసిన డైరెక్టర్ ఇతను. సో అది ఎంత డైనమిక్గా పేలిందో ఆ టైంలో మనకు తెలిసిందే. సో ఆ డైరెక్టర్ నుంచి వచ్చే ప్రోడక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనము ఈ రివ్యూలో తెలుసుకుందాము. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే సింప్లీ సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. ఆర్టికల్ 370 ఎవరికైతే పుల్వామా అటాక్ గురించి తెలియని వాళ్ళకి, ఆర్టికల్ 370 గురించి తెలియని వాళ్ళకి, అసలు బాంబ్ బ్లాస్టింగ్స్, టెర్రరిజము, ఇందులో అసలు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అంటే పాలిటిక్స్ వెనకాల ఒక సైడ్ ఉంటుంది యాంగిల్, అక్కడ ఎంత రీసెర్చ్ ఉంటుంది, అసలు 370 దానికన్నా ముందు 358, 357, 359 ఇందులో లైన్స్ అనేటివి ఎక్కడైతే చేంజ్ అవ్వడం జరిగింది, అసలు ఇవన్నీ మనకు ఉంటాయని చెప్పేసి మనకి ఈ మూవీలో క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నిటికీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరి ఆర్టికల్ 370 చూడడం తప్పనిసరి. యాక్చువల్గా సెకండ్ హాఫ్లో కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఎంత కామెడీ చేశారు అసలు, మనము మైండ్ బ్లోయింగ్గా ఆయన చేసే కామెడీకి. ఎట్ ద సేమ్ టైమ్ అది ఎంత వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చే ఆర్టికల్ 370 అనేది మనకి చెప్పడం జరుగుతుందో పార్లమెంట్లో, అది చాలా నీట్గా, చాలా స్పెసిఫిక్గా అది ఎందుకు తీసేయాలి ఇది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది, సినిమాటిక్ వేలో చాలా అద్భుతంగా తీశారు. అండ్ మన ఇది పాలిటిక్స్ చుట్టూ తిరిగే కథ అన్నట్టు. అంటే ఏ విధంగా సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తూనే రూల్స్ ఫాలో అవ్వకుంటూనే మనకి యుద్ధం చేయడం జరుగుతుంది. అది ఎలా అనేది మీరు మూవీలో చూస్తారు. పుల్వామా అటాక్ ఎందుకు జరిగింది, అసలు ఆ అటాక్కి కారణం ఏంటి, అసలు 370కి దానికి లింక్ ఏంటి, 370 కన్నా ముందు ఇంకా ఆర్టికల్స్ ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని లైన్స్ మిస్ అవుతాయి, దానికి రీజన్ ఏంటి, అసలు అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటిని అప్రూవ్ చేయడానికి సర్టన్ పర్సన్స్ ఉంటారా, సో ఆ పర్సన్స్ పర్మిషన్స్ కావాలా, సో ఇవన్నిటికీ చాలా పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఒక విధంగా వీళ్ళ పొలిటీషియన్స్కి హైలైట్ ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వచ్చు, అలాగే మేజర్గా మన సోల్జర్స్, జవాన్స్, సో వాళ్ళకు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వచ్చు. చప్పట్లు కొడుతున్నారు అందరూ థియేటర్లో. నాకైతే ఫెంటాస్టిక్ అనిపించింది, ఒక బుద్ధి అయింది, అంత బాగుంది. కొన్ని వావ్ మూమెంట్స్ అనేది ఉన్నాయి మూవీలో మనకి ప్రియమణి కూడా నటించడం జరిగింది. ఆమెదే మెయిన్ క్యారెక్టర్ లాగా ఆమె చుట్టూరుగానే తిరిగే ఒక డ్రామాని బిల్ట్ చేయడం జరిగింది. సో ఈమె చుట్టూ తిరుగుతూ ప్లస్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే మనం రియల్ లైఫ్ పాలిటిక్స్లో చూడడం జరుగుతుందో ఆ క్యారెక్టర్స్ని మనము మూవీలో చూస్తుంటామంటే వాళ్ళు ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటా ఉంటే పార్లమెంట్లో కానీ, ఆ బిల్లు పాస్ చేయడంలో కానీ అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒకానొక టైంలో ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో మనకి ఒక వావ్ మూమెంట్ ఉంటుంది, అందరు లేచి చప్పట్లు కొట్టడం, స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అందరూ. అసలు ఇంప్రెసిబుల్ ఆ మూమెంట్కి అయితే. మూవీ అయితే బాగుంది. నాకైతే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4 ఇస్తున్నానండి. బాగుంది, అందరు చూడదగ్గ మూవీ ఆర్టికల్ 370. మీరు ఈ ఆర్టికల్ 370 గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడండి, చాలా బాగా తీశారు ఆదిత్య డైరెక్టర్. సో ఇదండి ఈరోజుటి మూవీ రివ్యూ. సో మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి నేను మీ ముందటికి వస్తాను. అండ్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు. బాయ్.